హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా 6వ పాఠ్యాంశమైన భారత రాజ్యాంగం షెడ్యూల్ గురించి ఈరోజు తెలుసుకున్నాం. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ పాఠ్యాంశం నుంచి 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఈ పాఠ్యాంశం గురించి తెలుసుకున్నాం. 1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారా ఎన్ని అధికరణాలు మరియు షెడ్యూల్ను ప్రవేశపెట్టారు? 321 అధికరణాలు, 10 షెడ్యూల్ను ప్రవేశపెట్టడం జరిగింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో భూ సంస్కరణల కోసం ఏ షెడ్యూల్ చేర్చారు? 9వ షెడ్యూల్. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ షెడ్యూల్లో పొందుపరిచారు? 10వ షెడ్యూల్లో పొందుపరిచారు. 1992లో పివి నరసింహరావు ప్రభుత్వ కాలంలో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా ఏ షెడ్యూల్ను రాజ్యాంగంలో పొందుపరిచారు? 11 మరియు 12 షెడ్యూల్ను రాజ్యాంగంలో పొందుపరిచారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామీణ పరిపాలన, స్థానిక సంస్థలు అంటే పంచాయతీ రాజ్య సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తూ ఏ షెడ్యూల్లో చేర్చారు? 11వ షెడ్యూల్లో చేర్చారు. ఇది 1993లో అమల్లోకి వచ్చింది. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ నగరపాలక సంస్థలు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పిస్తూ ఏ షెడ్యూల్లోనూ రాజ్యాంగంలో పొందుపరిచారు? 12వ షెడ్యూల్లో పొందుపరిచారు. ఇప్పుడు మొదటి షెడ్యూల్ను చూద్దాం. 1వ షెడ్యూల్లో భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను పొందుపరచడం జరిగింది. మొదటి షెడ్యూల్లో భారతదేశ భూభాగానికి సంబంధించిన ఎన్ని రాష్ట్రాలు మరియు ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు పొందుపరిచి ఉన్నాయి? 28 రాష్ట్రాలు మరియు 9 కేంద్రపాలిత ప్రాంతాలు పొందుపరిచి ఉన్నాయి. భారతదేశ భూభాగానికి సంబంధించిన పేర్లు, వాటి సరిహద్దులు, విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం మొదలైన అంశాల గురించి ఏ షెడ్యూల్లో తెలియజేస్తుంది? 1వ షెడ్యూల్లో. ఇప్పుడు మనం 2వ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. 2వ షెడ్యూల్లో దేశంలోని ఉన్నత పదవుల్లోని వారి జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థలు ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న వారి జీతభత్యాలను ఏ షెడ్యూల్లో పేర్కొంటారు? 2వ షెడ్యూల్లో పేర్కొంటారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఎవరి యొక్క జీతభత్యాలను తగ్గించరాదు? రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు తగ్గించరు, మిగతా వారి అన్నీ తగ్గిస్తారు. ఇప్పుడు మనం 3వ షెడ్యూల్ గురించి తెలుసుకున్నాం. 3వ షెడ్యూల్లో దేశంలోని ఉన్నత పదవుల్లోని ప్రమాణ స్వీకారాల గురించి తెలుసుకుందాం. రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లోని వారి యొక్క పదవీ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేసే షెడ్యూల్ 3వ షెడ్యూల్. ఇప్పుడు మన 4వ షెడ్యూల్ గురించి తెలుసుకున్నాం. 4వ షెడ్యూల్లో రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు గల ప్రాతినిధ్యం గురించి తెలుసుకున్నాం. రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే రాజ్యసభలో సభ్యుల సంఖ్య 250గా నిర్ణయించబడినప్పటికీ ప్రస్తుతం రాజ్యసభలో ఎన్ని స్థానాలు మాత్రమే కలవు అంటే 245 స్థానాలు కలవు. రాష్ట్ర శాసనసభల నుండి ఎన్నుకోబడే సభ్యుల సంఖ్య ఎంత? 233 మంది. భారత రాష్ట్రపతిచే నియమింపబడే సభ్యుల సంఖ్య ఎంత? 12 మంది. రాష్ట్ర మండలిగా వ్యవహరించే రాజ్యసభలో ఏ ప్రాంతాలకు కల్పించబడిన ప్రాతినిధ్యం గురించి తెలియజేస్తుంది? రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. 4వ షెడ్యూల్లో పేర్కొనబడిన రాజ్యసభ సభ్యుల సంఖ్యలో ఎలాంటి మార్పులను ఎవరు చేస్తారు? పార్లమెంటు చేస్తారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ షెడ్యూల్ను సవరించాలి? 4వ షెడ్యూల్ని. ఇప్పుడు మనం 5వ షెడ్యూల్ గురించి తెలుసుకున్నాం. 5వ షెడ్యూల్ భారతదేశ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో షెడ్యూల్ ప్రాంతాలు, షెడ్యూల్ తెగల పరిపాలనకు సంబంధించిన అంశాల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది? 5వ షెడ్యూల్. షెడ్యూల్ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అంశాలపై చట్టాలు ఎవరు రూపొందిస్తారు? పార్లమెంటు. షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన అంశాలపై ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఎవరికి రిపోర్ట్ పంపిస్తారు? రాష్ట్రపతికి. ఇప్పుడు మనం 6వ షెడ్యూల్ గురించి తెలుసుకున్నాం. 6వ షెడ్యూల్లో అస్సాం, త్రిపుర, మిజోరం, మేఘాలయ రాష్ట్రాల్లోని షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం అనే 4 రాష్ట్రాల్లో నివసించే ప్రత్యేక షెడ్యూల్ తెగలు ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనకు సంబంధించిన నిబంధన గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది? 6వ షెడ్యూల్. పశ్చిమ బెంగాల్లోని పర్కా నేషనల్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్కు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించి ఏ షెడ్యూల్లో చేర్చాలని ఆలోచన ఉంది? 6వ షెడ్యూల్లో చేర్చాలని ఉంది. ఇప్పుడు మనం 7వ షెడ్యూల్ గురించి తెలుసుకున్నాం. 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర అధికారాల జాబితాల గురించి తెలియజేస్తుంది.
కేంద్ర రాష్ట్రాల అధికారాల విభజనకు సంబంధించిన 3 జాబితాలను ఏ షెడ్యూల్లో పేర్కొన్నారు? 7వ షెడ్యూల్లో. 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న 97 అంశాలను ఏ జాబితాలో చేర్చినారు? కేంద్ర జాబితాలో చేర్చినారు. రాజ్యాంగంలో చేయబడిన సవరణల వల్ల జరిపిన మార్పులు చేర్పుల తర్వాత కేంద్ర జాబితాలో 100 అంశాలకు చేరినప్పటికీ ప్రస్తుతం ఈ జాబితాలో ఎన్ని అంశాలు కలవు? 98 అంశాలు కలవు. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అంశాలు తొలగించడం జరిగింది? 92 మరియు 92(c)ని తొలగించడం జరిగింది. ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను ఏ జాబితాలో చేర్చినారు? రాష్ట్ర జాబితాలో. రాజ్యాంగంలో చేర్చబడిన సవరణ వల్ల జరిపిన మార్పులు చేర్పుల తర్వాత 61 అంశాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం జాబితాలో ఎన్ని అంశాలు కలవు? 59 అంశాలు కలవు. 101వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అంశాన్ని తొలగించారు? 52 మరియు 55 అంశాలను తొలగించారు. ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగి ఉండి జాతీయ దృక్పథం అవసరమైన 47 అంశాలు ఏ జాబితాలో చేర్చినారు? ఉమ్మడి జాబితా. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలోని 5 అంశాలను ఎక్కడ చేర్చడం జరిగింది? ఉమ్మడి జాబితాలో. ప్రస్తుతం ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు కలవు? 52 అంశాలు కలవు. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితాలో మార్పులు చేర్పులు చేయాలంటే భారత పార్లమెంటు 2/3 వంతు మెజార్టీ తీర్మానించడంతో పాటు ఎవరు ఆమోదం పొందవలసి ఉంటుంది? 1/2 వంతు రాష్ట్రాల ఆమోదం పొందవలసి ఉంటుంది. ఇప్పుడు మనం 8వ షెడ్యూల్ గురించి తెలుసుకున్నాం. 8వ షెడ్యూల్ రాజ్యాంగంచే గుర్తింపు పొందిన భాషల గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది? 8వ షెడ్యూల్. ప్రస్తుతం గుర్తింపు పొందిన భాషల సంఖ్య ఎంత? 22 భాషలు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు గుర్తింపు పొందిన భాషల సంఖ్య ఎంత? 14 భాషలు. 1950 తర్వాత కాలంలో గుర్తింపు పొందిన భాషలు ఎన్ని? 8 భాషలు. 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1967లో ఏ భాషను చేర్చడం జరిగింది? 15వ భాష సింధీని చేర్చడం జరిగింది. 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992లో ఏ భాషలను చేర్చడం జరిగింది? 16వ భాష కొంకణి, 17వ భాష మణిపురి, 18వ భాష నేపాలీ భాషలను చేర్చడం జరిగింది. 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003లో ఏ భాషను చేర్చడం జరిగింది? 19వ భాష బోడో, 20వ భాష డోంగ్రీ, 21వ భాష మైథిలి, 22వ భాష సంతాలి. ఈ 4 భాషలను చేర్చడం జరిగింది. 96వ రాజ్యాంగ సవరణ చట్టం 211 ద్వారా ఒరియా అనే పదం స్థానంలో ఏ పదాన్ని చేర్చారు? ఒడియా అనే పదాన్ని చేర్చారు. 8వ షెడ్యూల్ నందు ఎలాంటి మార్పులు చేర్పులు చేయనన్నా నూతన భాషను చేర్చాలంటే ఏమి చేయాల్సి ఉంటుంది? రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 9వ షెడ్యూల్ గురించి తెలుసుకున్నాం. 9వ షెడ్యూల్లో భూ సంస్కరణల చట్టం గురించి తెలియజేస్తుంది. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భూ సంస్కరణలు ఏ షెడ్యూల్లో చేర్చారు? 9వ షెడ్యూల్లో చేర్చారు. సమాజ సమిష్టి ప్రయోజనాల కోసం వ్యక్తుల ఆధీనంలో ఉన్న ఆస్తులను చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవచ్చునని ఏ అధికరణం తెలుపుతుంది? 31వ ఏ అధికరణం తెలుపుతుంది. సమాజ సమిష్టి ప్రయోజనం కోసం వ్యక్తుల ఆధీనంలోని ఆస్తులు ప్రభుత్వం స్వీకరించినప్పుడు వారికి ఏ అధికరణం ద్వారా నష్టపరిహారం చెల్లించాలి? 31B అధికరణం ద్వారా నష్టపరిహారం చెల్లించాలి. 1951 నుండి 216 వరకు 9వ షెడ్యూల్లో చేర్చబడిన అంశాల సంఖ్య ఎంత? 284 అంశాలు. సమాజ సమిష్టి ప్రయోజనం కోసం వ్యక్తుల ఆధీనంలోని భూమి మరియు ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వం ఏమి చేయవచ్చును? చట్టబద్ధంగా జాతీయం చేయవచ్చును. ఇప్పుడు మనం 10వ షెడ్యూల్ గురించి తెలుసుకుందాం. 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలియజేస్తుంది. 1985లో రాజీవ్ గాంధీ కాలంలో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ని చేర్చారు? 10వ షెడ్యూల్ని చేర్చారు. 1967లో ఢిల్లీలో జరిగిన స్పీకర్ల సదస్సు ఆధారంగా ఎవరి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం యొక్క ఆవశ్యకతను తెలిపింది. వైబి చౌహాన్ నేతృత్వంలో కమిటీ తెలియజేసింది. 1979లో భారతదేశంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. భారత రాజ్యాంగం మొత్తంలో ఏ పదాన్ని ఈ షెడ్యూల్లో మాత్రమే చూడవచ్చు?
10వ షెడ్యూల్లో రాజకీయ పార్టీ అనే పదాన్ని చూడవచ్చు. దేశంలోని రాజకీయ పార్టీలు ఏ విధమైనవి? రాజకీయబద్ధమైనవి కాదు. కేవలం చట్టబద్ధంగా ఎన్నికల కమిషన్ గుర్తింపు ద్వారా మాత్రమే ఏర్పడినవి ఏవి? రాజకీయ పార్టీలు. ఒక పార్టీ గుర్తుపై గెలుపొందిన ప్రజాప్రతినిధులు పార్టీలో మారుటను నిరోధించడానికి ప్రవేశపెట్టిన చట్టం ఏది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. ఇప్పుడు మనం 11వ షెడ్యూల్ గురించి తెలుసుకున్నాం. 11వ షెడ్యూల్ స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి తెలియజేస్తుంది. 1992లో పివి నరసింహరావు కాలంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా దేనిని రాజ్యాంగంలో చేర్చారు? పంచాయతీ రాజ్య సంస్థలను రాజ్యాంగంలో చేర్చారు. పంచాయతీ రాజ్య సంస్థలను ఎన్నో షెడ్యూల్లో చేర్చడం జరిగింది? 11వ షెడ్యూల్. 11వ షెడ్యూల్ ప్రకారం అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ రాజ్య సంస్థలకు ఎన్ని అంశాలు బదిలీ చేశారు? 29 అంశాలు. ఇప్పుడు మనం 12వ షెడ్యూల్ గురించి తెలుసుకున్నాం. 12వ షెడ్యూల్లో పట్టణ నగరపాలక సంస్థల గురించి తెలియజేయడం జరిగింది. 1992లో పివి నరసింహారావు కాలంలో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో వేడిని చేర్చారు. పట్టణ నగరపాలక సంస్థలను చేర్చడం జరిగింది. పట్టణ నగరపాలక సంస్థలను ఎన్నో షెడ్యూల్లో రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు? 12వ షెడ్యూల్లో. 12వ షెడ్యూల్లో నగరపాలక వాణిజ్య సంస్థలకు ఎన్ని అంశాలు బదిలీ చేయడం జరిగింది? 18 అంశాలను బదిలీ చేయడం జరిగింది. ఈ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడతాయని ఆశిస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మరొక వీడియోలో కలుసుకుందాం.